హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రీవైకి ఇన్ఫినిటీ సిరీస్ 2 చూస్తున్నాం. సిరీస్ 1 చూడని వాళ్ళు చూడండి, లాస్ట్లో లింక్ ఇస్తాను లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026లో జరిగిన అన్ని మోడరేట్ క్వశ్చన్స్. ఇంతకుముందు మనకు ఈజీ క్వశ్చన్స్ చూసాం కదా సిరీస్ 1లో. సో ఇది మోడరేట్ క్వశ్చన్స్. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాయబోతున్నారో జూన్ షిఫ్ట్ వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడండి, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సిరీస్ 1 సిరీస్ 2 చూడండి, మీకు అట్లీస్ట్ ఒక 2 to 3 మార్క్స్ మీరు జనరల్గా చేసేదానికంటే ఖచ్చితంగా పెరుగుతాయని నాకు నమ్మకం ఉంది కాబట్టి. సో వీడియోలోకి వెళ్దాం చూడండి. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు ద 12a and 2a is 54. వాట్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఏ అంటున్నాడు. సో మనం జనరల్గా ప్రపోర్షనల్ అంటే ఏం చేస్తాం, 12/a ఈజ్ ఈక్వల్ టు 2a/54. అవి ప్రపోర్షనల్లో ఉంటే ఇలా రాసుకుంటాం కదా మనం. ఓకే, ఇంత 2 6 12 సేమ్ అయితే క్రాస్ మల్టిప్లై చేస్తే a² ఈజ్ ఈక్వల్ టు 54 × 6. 54 × 6 అంటే 6 5 30, 6 4 24, 324. సో a² 324 అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 18. నెక్స్ట్ క్వశ్చన్. 3 numbers are in the ratio of 4/10, 2/18 to 20/11. The difference between the greatest and the smallest numbers is 39. Find the largest number అంటుండు. ఓకే, సో మనకి రేషియో ఇచ్చాడు, లార్జెస్ట్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. కానీ కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో ఏంది, ఫ్రాక్షన్స్లో ఉంది. సో దీన్ని షార్ట్ చేసి రాసుకోవచ్చు కదా. సో 4/10ని నేను 2/5 రాసుకుంటున్నా. నెక్స్ట్ 20/18ని 10/9 రాసుకుంటున్నా. 20/11ని 20/11 కదా. సో కట్ కాదు కాబట్టి ఇలా రాసుకుంటున్నా. మనం జనరల్గా ఈ రేషియోస్ని నార్మల్ రేషియోకి రాయాలంటే ఏం చేస్తాం, ఈ 5 9 11 ఎల్సిఎం అనుకుంటాం. ఓకేనా. సో 5 9 11 ఇవి 3 కోప్రైమ్ నెంబర్స్ కదా. ఎల్సిఎం ఎంత వస్తుంది, వీటి యొక్క ప్రొడక్టే వస్తుంది. ఓకేనా. సో 5 9 45, 45 × 11 అంటే ఎంత, 495. 495 అనేది ఎల్సిఎం వస్తుంది. సో ఈ ఎల్సిఎంని ఈ ప్రతి ఫ్రాక్షన్ తోని మనం ఇంటూ చేస్తాం. అంటే 2/5 × 495, 10/9 × 495, 20/11 × 495 వస్తుంది కదా. సో ఎలాగూ ఇక్కడ 2/5లో 5 కట్ అవుతుంది కాబట్టి నాకు మిగిలేది ఎంత మిగులుతుంది, 9 × 11 మిగులుతుంది కదా. సో అదే ఇక్కడ చేస్తున్నా. 9 × 11 అంటే 99 కదా. సో 2 × 99 అంటే ఎంత, 198. నెక్స్ట్ 10/9, 10/9 అంటే ఇక్కడ 9 కట్ అవుతుంది కాబట్టి 5 × 11 ఉంటుంది, 55. 10 × 55 అంటే 550. అట్ ది సేమ్ టైం ఇక్కడ 11 కట్ అయితే 5 × 9 45. 45 20s ఎంత మనకి 900. సో వచ్చేసింది, మనకి కావాల్సిన రేషియో వచ్చింది. ఇప్పుడు మనకి ఏమంటుండు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటుండు. 198 900 మధ్య డిఫరెన్స్. జనరల్గా ఇది 200 లాగుంది కదా. 198 200 తీసేస్తే ఎంత, 700. 2 ఎక్స్ట్రా తీసేసినాం కాబట్టి 702 అవుతుంది మనకి. సో డిఫరెన్స్ వచ్చేసింది కదా. సో డిఫరెన్స్ ఎంత అంటుండు, 702 పార్ట్స్ అనేది మనకి ఏమంటుండు ఇక్కడ 39 అయితే మనం ఏం కనుక్కోమంటాం, లార్జెస్ట్ నెంబర్ ఎంత, 900 పార్ట్స్. 900 పార్ట్స్ అనేది ఎంత. సో 9 టేబుల్లో కట్ అవుతుంది కదా. 9 ఏళ్ళ 63, 9 ఎంబుల 72, 900s. 78కి ఎగ్జాక్ట్లీ హాఫ్ 39, 100కి ఎగ్జాక్ట్లీ హాఫ్ ఎంత, 50 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When x is added to each of 10, 14, 38 and 28, then numbers so obtained in this order are in proportional. Then 3x is to y is proportional to y is to 5x minus 6 and y is greater than 0. What is the value of y అంటున్నాడు. ఓకేనా. సో మనకి జనరల్గా ఇప్పుడు ఏమంటుండు, 10, 14, 38 and 28కి ఏమి యాడ్ చేస్తే, ఎక్స్ అనేది ఏది యాడ్ చేస్తే ప్రపోర్షనల్లో ఉంటాయి అంటుండు. సో ప్రపోర్షనల్ ఉండాలంటే ఎలా ఉండాలి, 10 + x డివైడెడ్ బై 14 + x ఈజ్ ఈక్వల్ టు 38 + x బై 28 + x. అంటే ఈ ఎక్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఇక్కడ ఇవి ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే ఈ ఎక్స్ ఏది యాడ్ చేస్తే ప్రపోర్షనల్ ఉంటాయి అంటున్నాడు. సో ప్రపోర్షనల్ ఉండాలంటే జనరల్గా ఇప్పుడు వీటిని మొత్తం క్రాస్ మల్టిప్లై చేసి మనం సాల్వ్ చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు అంటే షార్ట్ కట్లో వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది, మనకి 28 ఉంది. మనం ఏజెస్లో చేస్తాం కదా, సేమ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది, 14 ఉంది. సో ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి మనకి, ప్రపోర్షనల్ ఉండాలంటే. దీన్ని ఇంటూ 2 చేసి దీన్ని ఇంటూ 1 చేసి వచ్చేస్తుంది కదా. సో చేద్దాం చూడండి. ఎక్స్ కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఎంత వచ్చి మనకి 10/28 ఈజ్ ఈక్వల్ టు 38/56. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, -18. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, -18. అంటే పైనుంచి కిందికి 10 - 28 ఎంత, -18. 38 - 56 ఎంత,
-18 కదా, సో అదే అన్నట్టు. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ -18 ఎంత? 18 మూల 54 -54/y ఈజ్ ఈక్వల్ టు y బై -18 5లో 90 -90 -6 -96. సో దీనికి కట్టు. ఇప్పుడు మనకేమొచ్చింది y² ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో దీన్ని డైరెక్ట్ 18 మూల రాసుకుంటున్నా. దీన్ని 96 నేను రాసుకోవచ్చు, 16 6ల రాసుకోవచ్చు కదా. ఓకే. సో ఇది చూడండి 6 ముల్ల 18కి ఈ 18కి ఒక 18 బయటికి తీస్తున్నా. y ఈజ్ ఈక్వల్ టు సో 16 అంటే 4 బయటకు వస్తుంది. 18 4 72. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The prices of articles of type P, Q, R are 280, 180 and 100 respectively. Rajiv purchases these articles in the ratio 3:4:3, spending a total of 27,900. How many articles of type Q did he buy అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు టైప్లో ఇచ్చాడు కదా, అంటే 280 రూపీస్ ఉన్న ఆర్టికల్స్ 3 కొన్నట్టు, 180 రూపీస్ ఉన్న ఆర్టికల్స్ 4 కొన్నట్టు, 100 రూపీస్ ఉన్న ఆర్టికల్స్ 3 కొన్నట్టు. ఇలా మనకు ఒక సెట్ ఆఫ్ యూనిట్ వస్తుంది. ఓకే. సో ఆ యూనిట్ ఆఫ్ సెట్ మొత్తం స్పెండ్ చేయడానికి 27,900 పడితే క్యూ టైప్ ఎన్ని కొన్నాడు? 4 పార్ట్స్ కదా. సో ఆ 4 పార్ట్స్కి ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్నట్టు. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ రూపీస్లలో ఇచ్చాడు. సో మళ్ళీ ఇండివిజువల్ రూపీస్ ఉన్నాయి కాబట్టి సింగిల్ యూనిట్గా చేయాలి మనం. సో చూడండి 280 ఇంటూ 3 టైమ్స్. మనకు జనరల్గా 14 మూల 42, 28 అంటే 14 డబల్ కదా. సో 42 డబల్ ఎంత? 840. ఓకే. సో 840 ప్లస్ 180 4 టైమ్స్ 18 4 72, 720 ప్లస్ 300. సో వీటన్నిటిని ఈక్వల్ చేస్తే మనకు ఒక సెట్ వస్తుంది అన్నట్టు, అంటే 1 పార్ట్ లాగా వస్తుంది అన్నట్టు. 840 720 300 యాడ్ చేస్తే ఎంత? ఇది 700 800 1500 300 1800 60. 1860 అనేది మనకి ఎంత వచ్చింది? మనకి ఇక్కడ 1860 అయితే 27,900 అంటుండు. మనకి క్యూ అడుగుతుండు. క్యూ ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్. ఓకే. సో 0కి కట్. ఇక్కడ ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 90 ఉంది. ఎనీ టైంలో పోతుంది మనకి? జనరల్గా 15 టైమ్స్లో పోతుంది కదా మనకి. 15 టైమ్స్లో ఈ 80ని కూడా చూడండి. 15 పాదల 150, 15 ఎంబుల 120, 150 120 అంటే 270. సో 16 6లో 90. సో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది ఎంత ఉంది మనకి? 15 టైమ్స్లో ఉంది. సో ఇది కూడా 15 టైమ్స్. 15 4 60. 60 అనేది మన ఆన్సర్. సో దీని పీడిఎఫ్ కావాలన్నా, లేదా ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి క్విక్ రివిజన్ ఏదైతే ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 అండ్ ఎన్టీపీసీలో అడిగారు కదా, సో వాటి యొక్క పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. B's age is 5 times the difference in ages of C and D. D's age is 10 years more than the age of B. If the age of C is 30 years, then the minimum age of D అంటున్నాడు. ఓకే. సో ఏజ్ ఆఫ్ C 30 years అంట, D మినిమం ఏజ్ అడుగుతున్నాడు. B's age is ఎంత? 5 times the difference in ages of C and D అంటున్నాడు. ఓకే. D's age is 10 years more than the age of B. D is equal to ఎంత అంటున్నాడు? B plus 10. If the age of C is 30 years, then the minimum age of D అంటుండు. D యొక్క మినిమం ఏజ్ కావాలి. సో చూద్దాం, చూడండి, సబ్స్టిట్యూట్ చేద్దాం. B's age is 5 times the difference in the ages of C and D అంటున్నాడు. ఓకే. Cది 30 years. సో C and Dకి మధ్య డిఫరెన్స్ అంటుంది. అంటే ఒకసారి C పెద్దది అనుకో 30 మైనస్ D వస్తుంది, D పెద్దది అనుకో D మైనస్ 30 వస్తుంది, అలా అన్నట్టు. ఓకే. కానీ ఇక్కడ మనం ఏమంటుండు? మినిమం ఏజ్ ఆఫ్ D అంటుండు కదా. సో D యొక్క మినిమం ఏజ్ కావాలంటే సో C పెద్దది అనుకుంటే అయిపోతుంది మనం. సో అందుకే 30 మైనస్ D కూడా రాసుకోవచ్చు డైరెక్ట్. సో B ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? D మైనస్ 10. D మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటూ చేస్తే ఏమొస్తుంది మనకి? 150 మైనస్ 5D వస్తుంది. ఓకే. సో ఇది ఇటు వస్తే 6D ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 160 వస్తుంది. D ఈజ్ ఈక్వల్ టు ఎంత? 160/6, నథింగ్ బట్ 80/3. సో 80/3. ఇప్పుడు మనకి ఇక్కడ D యొక్క మినిమం ఏజ్ అడుగుతుండు కదా. సో మినిమం ఏజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే C పెద్దది అనుకున్నా, అంతే కదా. వాటి మధ్య డిఫరెన్స్ అన్నప్పుడు C పెద్దది అనుకున్నా కాబట్టి Dది మినిమం ఏజ్ వస్తుంది. మనకి మినిమం ఏజ్ అడగలేదు అనుకో, ఇప్పుడు 2 కేసెస్ వస్తుంది. D పెద్దది కావచ్చు, C పెద్దది కావచ్చు. ఓకే. సో కానీ ఇక్కడ మినిమం ఏజ్ అడిగాడు కాబట్టి సింగిల్ కేజ్ తీసుకుంటే సరిపోయింది.
13,403 is divided among S, B, and C in such a way that if 40, 83, and 68 be deducted from their respective shares, they have money in the ratio of 21:11:4. Find the difference between the original shares of B and C అంటున్నాడు. ఓకే, సో వాళ్ళ రెస్పెక్టివ్ షేర్స్ నుంచి 40 రూపీస్, 83 రూపీస్, 68 రూపీస్ డిడక్ట్ చేయమంటుంది. ఫస్ట్ డిడక్ట్ చేసిన తర్వాత ఈ రేషియో అంటున్నారు కదా. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఎలా ఇస్తే మనం అలా ఫాలో కావాలి. సో చూద్దాం, చూడండి. ఫస్ట్ నేను 40, 83, 68 1300 లోంచి డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేసిన తర్వాతనే 21:11:4 రేషియోలోకి మనం కన్వర్ట్ చేయాలి. సో 40, 83, 68ని యాడ్ చేస్తే ఎంత? 40, 80 ఎంత? 120, 123, 123 ప్లస్ 60, 183, 183 ప్లస్ 8 అంటే ఎంత? 191. ఓకే, సో 1300,403లో 191 తీసేయాలి మనం. ఓకే, సో ఇప్పుడు 200 అనుకుందాం. 200 తీసేసి ఏమైంది మనకి ఇక్కడ? 203 అవుతుంది. కానీ 9 ఎక్స్ట్రా తీసేసినాం కదా, 9 యాడ్ చేద్దాం. 203 ప్లస్ 9 ఎంత వస్తుంది మనకి? 212 వస్తుంది. అంతేనా? సో ఇవి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 13,212 వచ్చింది. సో మనం పార్ట్స్ కూడా కనుక్కోవాలి కదా. సో 21, 11 ఎంత? 32 ప్లస్ 4 ఎంత? 36 పార్ట్స్. సో 36 పార్ట్స్ అనేది ఇంత అంటుండు. సో 9 4 36, 9 1 9, 4 మిగిలింది 42 ఉంటుంది. అంతే కదా. సో 42 అంటే మళ్ళీ 9 4 36, 36 అంటే 6 మిగులుతుంది. 61 అంటే 9 6 9 5 45, 9 6 54. ఓకేనా. సో 72 అంటే 9 8 72. మళ్ళీ 4తో కట్ చేస్తే చూడండి, 4 3 12, 26 ఉంది. 26 అంటే 4 6 24, 4 7 20. సో 1 పార్ట్ అనేది ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 367 వచ్చింది. 1 పార్ట్ అనేది 367 వస్తే మనకేమడుగుతుండు? బి మరియు సిల అసలు వాటాల మధ్య తేడా ఎంత అంటుండు. ఓకే, సో బి ఎంత? 11 పార్ట్సా? జనరల్గా బి ఏమవుతుంది? 11 పార్ట్స్ అంటే 11 × 367. కానీ మనకి ఇక్కడ ఏమంటుండు? ఫస్ట్ మనం ఇందులోంచి ఏం చేసినాం? అది తీసేస్తే ఆ రేషియో అన్నాడు. కానీ మనకి టోటల్ బి వాటా చెప్పాలంటే మళ్ళీ యాడ్ చేయాలి, ప్లస్ 83. ఓకే, సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 11 77, 11 66, 7 73, 11 33, 7 33, 7 40, 4037 ప్లస్ 83. సో యాడ్ చేయండి. 4037, 83 అంటే 80 30 అంటే జనరల్గా ఎంత మనకి ఇక్కడ? 110 మళ్ళీ ఒక 10 యాడ్ చేస్తుంది కాబట్టి 120. సో 4120 ఇదైంది. నెక్స్ట్ మనకి ఎంత కావాలి? 4 పార్ట్స్ కావాలి. సో సేమ్ 4 × 367. ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి. 4 × 367 ఎంత వచ్చింది? 1468. 1468కి మనం ఎంత యాడ్ చేయాలి? మనం 1468కి ప్లస్ 68 యాడ్ చేయాలి. సో 68 ఎంత వస్తుంది మనకి ఇక్కడ? జనరల్గా 60 అంటే 120, 8 అంటే 16, 136 కదా. సో 1536 వస్తుంది. సో 4120కి 1536 మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి మనం. ఓకే, సో 4120, 1536 అంటే యూనిట్ డిజిట్ 4 రావాలి. సో ఒక్కటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. అంతే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. If 9 is subtracted from the numerator of a fraction, it becomes 2/9. If 12 is added to the denominator of the fraction, it becomes 1/3. What is the sum of the numerator and denominator of the fraction? Okay, so ఈ క్వశ్చన్ ఉంది కదా, ఇది మీకు నెక్స్ట్ ఎన్టీపీసీలో అడిగే ఛాన్సెస్ ఉంది. మనకి గ్రాడ్యుయేట్ జూన్ షిఫ్ట్లో లేదా నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా చూడండి. మనకేం అడుగుతుండు? న్యూమరేటర్ ఫ్రాక్షన్ని నేను x/y అనుకుంటున్నా. సో ఏమంటుండే? ఇఫ్ 9 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద న్యూమరేటర్, ఇందులోంచి 9 తీసేస్తే ఏమైందంట? 2/9 అవుతుందంట. ఓకే, అండ్ 12 ఈజ్ యాడెడ్ టు ద డినామినేటర్. సో x/yకి మళ్ళీ కింద ఒకవేళ 12 యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 1/3 అంటున్నాడు. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ది ఒరిజినల్ ఫ్రాక్షన్ అంటుంది. దీన్ని మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో చూడండి ఎలా సాల్వ్ చేద్దాం. దీన్ని ఏం రాసుకోవచ్చు? 2y ఈజ్ ఈక్వల్ టు 9 × x - 9 రాసుకోవచ్చా? ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏం రాసుకోవచ్చు? దీన్ని 3x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 12 రాసుకోవచ్చా? సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో y సబ్స్టిట్యూట్ చేస్తా చూడండి. నేను y కానీ x కానీ ఏది ఈజీగా ఉంటే అది సబ్స్టిట్యూట్ చేయండి. సో లేకపోతే ఇలా చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? 2y ఈజ్ ఈక్వల్ టు 9x
-81 రాసుకోవచ్చా? అంతేనా? సో 2y ప్లేస్లో 3x ప్లేస్లో y + 12 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. 2y ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఉంటుంది కదా, 3y + 12 36 -81. సో 3y ఇటు వస్తే ఏమవుతుంది? -y అవుతుంది. -y ఈజ్ ఈక్వల్ టు 36 - 81. 81 నుంచి 36 తీసేస్తే ఎంత మనకి? జనరల్గా 80 - 30 అంటే ఎంత వస్తుంది మనకి? 50 వస్తుంది. 50లోంచి 6 తీసేస్తే 44 అంటే 45 వస్తుందా? సో 45 -45 వస్తుంది. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ 45 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది నాకు. సో 2yలో సబ్స్టిట్యూట్ చేసిన చూడండి, 45 అంటే సో 90 ఈజ్ ఈక్వల్ టు 9 × x - 9. సో 9 10ల. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 19 వచ్చింది. సో y ఈజ్ ఈక్వల్ 45 వచ్చింది. ఆ రెండు సమ్ అంటుంది. 90 + 45 అంటే ఎంత వస్తుంది? 64. నెక్స్ట్ క్వశ్చన్. A/B is equal to 1:3, B/C is equal to 4:3, C/D is equal to 5:7. దెన్ A/B/C/D వాల్యూ అంటున్నాడు. ఓకేనా? సో A/B ఎంత ఉంది మనకి ఇక్కడ? 1:3. అంటే కింద ఇచ్చిన ప్రతి దాంట్లో A/B 1:3 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు, ఫోర్త్ ఆప్షన్ ఉంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ B/C 4:3లో ఉండాలి. సో 4:3, 15 4 60, 15 3 45 ఇది ఉంది. సెకండ్ది లేదు. సో ఓన్లీ ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 68 meters, దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ అంటుంది. సో పెరిమీటర్ అంటే ఎంత? 4a. సో 4a అనేది 68 అయితే a అనేది ఎంత? 4 17 68. a ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ? 17. ఓకే, ఇన్ parallelogram the length of its adjacent parallel sides are 11.9 centimeters and a centimeter, where a is the smaller side. If the perpendicular distance between the two longer sides, shorter sides are 3.9 centimeters and 5.1 centimeters, find the value of a. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది ఇది కూడా ఇంపార్టెంటే. పారలోగ్రామ్, రాంబస్, ఇంకా మనకు అది ఉంటుంది ట్రెపీజియం, ఇవి మూడు చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. ఇవి మూడు మీకు కంపల్సరీ ఎన్టీపీసీ యూజీ షిఫ్ట్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఏరియా క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో చూద్దాం చూడండి. పారలోగ్రామ్ అంటున్నాం. సో పారలోగ్రామ్ ఎలా ఉంటుంది మనకి? ఇలా ఉంటుంది పారలోగ్రామ్. ఓకే, ఏమంటుండు? ద లెంత్ ఆఫ్ ఇట్స్ 2 adjacent parallel sides. ఓకే, సో ఈ అడ్జసెంట్ ప్యారలల్ సైడ్స్ అంటే ఇవి. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి అడ్జసెంట్ ప్యారలల్ సైడ్స్. జనరల్గా ప్యారలల్ సైడ్స్ అంటే 2. ఓకే, సో ఇక్కడ సరిగా కనపడట్లేదు అనుకుంటా. ఓకే, సో ఇవి అడ్జసెంట్ ప్యారలల్ సైడ్స్ అయితే ఇందులో ఒకటి 11.9 ఇచ్చింది, ఏ ఇచ్చింది. ఏ ఇస్ ద స్మాలర్ సైడ్ అంటుంది. ఓకే, స్మాల్ కాబట్టి ఇది ఇట్టేసుకుందాం, ఇది 11.9 ఇట్టేసుకుందాం. ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లాంగర్ అండ్ షార్టర్ సైడ్స్ ఆర్. ఓకే, సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది లాంగర్కి ఎంత అంటుండు? 3.9 అంటుండు. ఓకే, షార్టర్ ఎంత అంటుండు? ఈ డిస్టెన్స్ 5.1 అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి మనకి? జనరల్గా పారలోగ్రామ్ యొక్క ఏరియా ఎంత ఉంటుంది? హైట్ ఇంటూ బేస్. ఓకే, ఈ 3.9 హైట్ తీసుకున్నప్పుడు 11.9 బేస్ తీసుకోవాలి. ఓకే, సో ఏ బేస్ తీసుకున్నప్పుడు 5.1 హైట్ తీసుకోవాలి. సో చూద్దాం చూడండి, ఇప్పుడు మనకి ఏరియా అనేది కనుక్కోవాల్సింది. సో a ఇంటూ 5.1 ఇలా తీసుకున్న ఏరియా 3.9 ఇంటూ 11.9 ఇలా తీసుకున్న సేమ్ కాబట్టి ఆ రెండు ఏరియాస్ని ఈక్వల్ చేస్తుంది నాకు ఏ వాల్యూ కావాలి కాబట్టి. ఓకే, సో 17 ముళ్ళ 51, 17 ఏళ్ళ 119. సో ఓవరాల్గా కట్ అయిపోయింది మనకి ఇక్కడ. ఇక్కడ ఎంత? 3 1 3, ముళ్ళ 9, 13 ఏళ్ళు ఎంత? 91. సో ఏ వాల్యూ ఎంత? 9.1. ఏ అనేది మన ఆన్సర్. నెక్స్ట్. A solid sphere of radius 7 centimeter is coated with a layer of paint that increases its radius to 7.5 centimeters. Find the volume of the painted layer and round off your answer to the nearest integer అంటున్నాడు. సో చూద్దాం చూడండి. జనరల్గా ఇలా ఉందనుకోండి, సో ఏమైంది? జస్ట్ ఒక పెయింట్ లేయర్దే కనుక్కోవాలి కాబట్టి సో స్పియర్ యొక్క మనకి ఏమొస్తుంది? మనకి 4/3 πr³ కదా జనరల్గా వాల్యూమ్ అయితే. సో ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి సో పై లేయర్ టోటల్ స్పియర్లోంచి లోపల ఉన్నది తీసేస్తే మనకు ఆ లేయర్ వాల్యూమ్ వస్తుంది. సో అదే చేస్తున్నాను ఇక్కడ. ఇలా చేయాలి జనరల్గా అయితే. సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ సో r³ అంటే ఎంత మనకి ఇక్కడ? 7.5 హోల్ క్యూబ్. స్మాల్ r³ అంటే ఎంత? 7³ సో ఈ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. జనరల్గా ఇలాంటి క్వశ్చన్ వస్తే స్కిప్ చేయండి, ఎందుకంటే ఒకసారి ఆప్షన్ చూడండి 331, 442, 330, 440. సో ఇంత క్లోజ్గా మనం ఆన్సర్ చేయాలంటే చేయలేము అప్రాక్సిమేట్ ఆన్సర్స్. మ్యాక్సిమం వదిలేయండి, ఎగ్జామ్ ఇలాంటివి వస్తే స్కిప్ చేయండి. ప్రాసెస్ మాత్రం ఇది. సో జనరల్గా ఇదేంటి? a³ - b³ ఫార్ములా వేసి సాల్వ్ చేయొచ్చు.
A rectangular aquarium with the dimensions of 60 centimeters, 45 centimeters, and 40 centimeters is filled with water to 80% of its height. If a solid metallical cube of edge 20 centimeters is completely immersed in it, by how much does the water level rise అంటున్నాడు. ఓకే, సో వాటర్ లెవెల్ ఎంత రైజ్ అవుతుంది అంటున్నాడు. జనరల్గా ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఒక ఎక్వేరియంలో కానీ ఏదైనా, ఇప్పుడు వాటర్ ఉన్నది ఉంటుంది, వాటర్ ఉన్న బాడీలో ఏదైనా ఒక వస్తువు వేసినాం అనుకోండి, వస్తువు వేస్తే వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది. ఎంత రైజ్ అవుతుంది అంటే మనం వేసిన వస్తువు యొక్క వాల్యూమ్కి ఈక్వల్గా ఉండేంత రైజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈక్వల్గా ఉండేది రైజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంది, ఇప్పుడు ఎక్వేరియం ఎట్లా, ఇక్కడ క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది, అంతేనా. సో మనం తీసుకునేది ఏంది, క్యూబ్. సో అంటే దీని వాల్యూమ్కి ఈక్వల్గా ఇది అవుతుంది అన్నట్టు. మనకి జనరల్గా ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎట్లా చెప్పొచ్చు మనం, క్యూబ్ యొక్క వాల్యూమ్ చూడండి, ఈ ఇమేజ్లో క్లారిటీ ఉంది చూడండి. సో ఈ బేస్ ఏరియా ఉంది కదా, సో ఏదైతే బేస్ ఏరియా ఉంది కదా, సో ఈ బేస్ ఏరియాకి ఇంతవరకు పెరిగింది అనుకుందాం. సో ఇంతవరకు పెరిగిందా, సో ఇంతవరకు పెరిగితే అది వాల్యూమ్ పెరిగినట్టు అనుకుందాం, అంతే కదా. సో జనరల్గా వాల్యూమ్ అంటే మనం ఏం తీసుకుంటాం, బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటాం. సో అంతేనా. సో ఇది ఎల్ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది హెచ్ అవుతుంది, ఇది పెరుగుతుంది అంటుండ. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్లో. సో అదే చూద్దాం చూడండి. సో అది పెరుగుతాడు అంటున్నారు కాబట్టి సో ఇప్పుడు ఆ క్యూబ్ వాల్యూకి ఈక్వల్గా పెరుగుతుంది. సో క్యూబ్ వాల్యూమ్ ఎంత మనకి జనరల్గా, సో 20 కాబట్టి 20 క్యూబా. సో 20 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ ఎంత, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ జనరల్గా చేస్తాం కదా. సో బేస్ ఏరియా ఇంటూ హైట్ అంటే 60 ఇంటూ 45 మనకి ఇక్కడ బేస్ ఏరియా 60 ఇంటూ 45. ఆ పెరిగే హైట్ ఏమవుతుంది అంటే ఇంటూ హెచ్. సో ఈ 80% ఇవేవి పట్టించుకోకుండా హెచ్ వాల్యూ అనుకోండి మనం. సో 20 క్యూబ్ అంటే ఎంత, 8000. 8000 డివైడెడ్ బై 45, 2 టైమ్స్ ఎంత మనకి 19. సో 90 3 టైమ్స్ 270, 0 ఉంది కాబట్టి 0. ఇది హెచ్ అవుతుంది మనకి, ఓకేనా. సో ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే 27 3 టైమ్స్ ఎంత మనకి 81. సో 27 3 టైమ్స్ అంటే 81 అంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ 3 కంటే కొంచెమే తక్కువ ఉంటుంది. సో 3 కంటే కొంచెమే తక్కువ ఉన్న ఆప్షన్ ఏముంది, ఆప్షన్ డీనే కదా. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. నెక్స్ట్, if the areas of 3 adjacent faces of a cuboid are x, y, z square units respectively, then the volume of the cuboid అంటుంది. ఓకే, సో ఇప్పుడే చెప్పుకున్నాక మనం వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేస్తాం, అంతేనా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టోటల్ ఒక్కొక్క దాని యొక్క ఏరియా ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏరియా, దీని టోటల్ ఏరియా ఎంత ఎక్స్ ఇచ్చాడు, దీని టోటల్ ఏరియా ఎంత ఇచ్చాడు, వై ఇచ్చాడు. ఓకే, మళ్ళీ దీని టోటల్ ఏరియా ఎంత ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు. ఇలా ఏరియాస్ ఇచ్చాడు. ఏరియాస్ ఇచ్చి ఇప్పుడు వాటి రెస్పెక్టివ్లో వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు, అంతేనా. సో జనరల్గా వాల్యూమ్ అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ రాస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఏమంటుంది మనకి ఇక్కడ ఒక ఫేస్ యొక్క ఏరియా అంటుంది, అదేమవుతుంది ఎల్ ఇంటూ బి అవుతుంది. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి ఇంటూ హెచ్ అవుతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎల్బిహెచ్ కదా. సో ఎల్ ఇంటూ హెచ్ అవుతుంది. మనకి ఏమంటుండు, ఇదే వాల్యూమ్ అంటుండు. ఓకే, XYZ వాల్యూమ్ అంటే XYZ పర్స్పెక్టివ్లో వాల్యూమ్ చెప్పాలి మనం. జనరల్గా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ చెప్పాలి, అంతేనా. సో వీటన్నిటిని ఇంటూ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు ఇక్కడ, అన్ని 2 టైమ్స్ ఉన్నాయి కదా. సో ఎల్బిహెచ్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో నాకు వాల్యూమ్ అంటే ఏంటిది, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ఏ కదా. సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఏమైతే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ XYZ. సో ఇది గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ ఫార్ములాగానే గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మీకు అడిగే ఛాన్సెస్ ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ XYZ ఉంది కదా. సో ఇదే మన ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డయాగ్నల్స్ కెన్ దేర్ బీ ఇన్ ఏ రెగ్యులర్ పాలిగన్ విత్ 37 సైడ్స్. ఇది కూడా ఇంపార్టెంటే. సో సింపుల్ క్వశ్చన్సే. n ఇంటూ n-3/2లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎంత, 37 ఇంటూ 37 - 3 34 డివైడెడ్ బై 2 2 17. సో 17 మూల 51, 17 ఏళ్ళ 119. సో ఎంత, 629. నెక్స్ట్, A can complete a piece of work in 77 days. B is 75% less efficient than A. C is 40% more efficient than B. If B and C work together for 30 days, A alone will complete the remaining work in అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఎఫిషియన్సీస్ లాగా రాసుకుందాం చూడండి. B is 75% less efficient than A అంటున్నాడు. సో A B అనుకుందాం. సో ఏకి 100 ఉంటే, సో B is ఎంత, 75% less efficient than A అంటే ఎంత, సో 25. నెక్స్ట్,
సి ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దెన్ బి అంటున్నాడు. సో ఓకే, బి 100 ఉంటే సి ఏమనుకుందాం మనం, 40% మోర్ అంటే సో 140 అనుకుందామా. సో ఇప్పుడు ఇవి ఈక్వల్ చేయాలి రేషియోస్. దీన్ని 4తో చేసిన అనుకో, నాకు ఇది 100 అవుతుంది, ఇక్కడ 100 ఉంటుంది కాబట్టి సో ఈజీగా నాకు యాడ్ చేయడానికి ఉంటుంది. సో చూద్దాం, చూడండి ఇది ఏమవుతుంది, 400 అవుతుంది, ఇది 100 అవుతుంది, సో ఇది 100 140 అలానే ఉంటుంది. సో రేషియోస్ యాడ్ చేయండి. నాకు ఏబిసి రేషియో రాయాలంటే ఏం రాస్తాం, 400 100 140 రాస్తామా. సో దీన్ని కట్ చేస్తే ఎంత వస్తుంది, 2014 2510 220. సో ఇప్పుడు మనకి రేషియో వచ్చేసింది. సో వాటి యొక్క ఎఫిషియన్సీ రేషియోస్ వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఏమంటుంది, ఏ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 77 days. ఇప్పుడు దీన్ని మనం టోటల్ వర్క్ని యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, అంతే కదా. సో ఇప్పుడు ఏది ఉంది కాబట్టి మనం కంప్లీట్గా చేసేది ఏ దాంతో కన్వర్ట్ చేద్దాం మనం. సో యూనిట్లో కన్వర్ట్ చేయాలంటే ఎంత, ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఏ ఎఫిషియన్సీ. సో ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది, యూనిట్స్లోకి వస్తుంది. సో ఎన్ని యూనిట్స్, 7×14 7×14 ఎంత, 154, పక్కన 0కి 0. సో 1540 యూనిట్స్ ఉంది టోటల్ వర్క్. ఇందులో ఏంటంట, బి అండ్ సి ఇద్దరు కలిసి 30 రోజులు వర్క్ చేసిరంట. సో 5 7 ఎంత, 12. సో 12 పార్ట్స్ ఎంత మనకి ఇక్కడ, 12 పార్ట్స్ ఇంటూ 30 days వర్క్ చేస్తే ఎన్ని యూనిట్స్ అయిపోతుంది, 12 మూల 36, 360 యూనిట్స్ అయిపోయినాయి. సో డిఫరెన్స్ తీసుకోండి, 0. 54 - 36, 54 - 36 అంటే ఎంత యాడ్ చేయాలి మనకి, 54 రావాలంటే జనరల్గా ఇక్కడ 8 యాడ్ చేయాలి. 8 అంటే 44 అవుతుంది, అంటే 18 యాడ్ చేయాలి. ఓకే, సో 180 ఈ డిఫరెన్స్ ఎంత, 1180. సో ఇప్పుడు ఏమంటుండు, ఏ లోన్ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటుండు. ఈ 1180 వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఓకే, సో 1180 డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఎంత, 20నా, 2 5 10 2 9 18. సో 59 అనేది మన ఆన్సర్. A, B and C can individually do a piece of work in 2 days each. How long will they take to do thrice the same work working together అంటుండు. ఓకే, సో ఇది కూడా మంచి క్వశ్చన్, అర్థం చేసుకోండి క్వశ్చన్. ఇండివిజువల్లీ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 2 days ఈచ్ అంటే ఒక్కొక్కరు రెండు రోజుల్లో చేస్తే పని అయిపోద్ది అంట. 3 times ఆఫ్ వర్క్ అంటుండు. సో 3 times ఆఫ్ ది వర్క్ టుగెదర్ అంటుండు. సో 3 times ఆఫ్ ది వర్క్ అంటే ఎంత చేయాలి, ఒక్కొక్కరు 6 daysలో చేయాలి, అంతే కదా. సో 3 times అంటే సో 6 days అంటే 6 days అంటే ఇక్కడ ఎంత, ఒక్కొక్కరు 6 days. సో టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది. ఇది కూడా అంతే సేమ్, ఎంత మనకి ఎఫిషియన్సీ 6 వస్తుంది, 111 6/3. సో 2 ఓవరాల్గా కూడా ఆన్సర్ చేయొచ్చు ఇది, అర్థం చేసుకుంటే క్వశ్చన్. నెక్స్ట్, ఏ గ్యారిజన్ ఆఫ్ 1206 men has provision for 24 days. How long will the provisions last if the garrison increased to అంటుండు. increased by అంటే యాడ్ చేయాలి, increased to అంటే అదే తీసుకోవాలండి. increased to 1809 men అంటున్నాడు. ఓకే, సో సింపుల్గా ఇది ఏం రాస్తాం, 1206 మందికి 24 రోజులు వస్తే 1809 మందికి ఎన్ని రోజులు వస్తుంది. ఇదే సింపుల్ క్వశ్చన్, ఇలా వచ్చింది కదా. సో జనరల్గా ఇలా ఇచ్చినప్పుడు ఈ 1206ని 1809ని మనం డైరెక్ట్ కట్ చేయాలంటే వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. సింపుల్గా డిఫరెన్స్తో ఈజీగా కట్ చేయొచ్చు వీటిని. సో 1200కి 1800కి డిఫరెన్స్ ఎంత ఉంది, 600 ఉంది. ఓకే, సో 6కు 9కి 3, 603. సో 603కి ఇది 2 times ఉంది చూడండి, ఎగ్జాక్ట్లీ 603కి 3 times, అంతే కదా. 603 2 1209 చూడగానే చెప్పొచ్చు, ఇది కూడా 3 కూడా చూడగానే చెప్పొచ్చు. సో ఇదంతా 3 ఎంబుల 24 2 ఎంబుల 16. సో 16 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8 men or 9 women can do a job in 12 days. 8 men work for 1 day and leave. The number of women required to complete the remaining work in 9 days అంటుంది. ఓకేనా. సో ఇక్కడ దీని అర్థమైంది. ఫస్ట్ క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 8 men లేదా 9 women ఒక పనిని 2 రోజుల్లో చేస్తారంట, అంతే కదా. సో ఎవరైనా ఏం లేదు, 8 men ఉన్న 2 daysలో అయిపోతుంది, 9 women ఉన్న 2 daysలో అయిపోతుంది. సో 8 men వర్క్ ఫర్ 1 day అంటున్నాడు. ఓకే, సో 8 men 1 day వర్క్ చేసిన తర్వాత ఇంకెంత ఉంటుంది, 8 menకి 1 day వర్క్ ఉంటుంది, లేదా 9 womenకి 1 day వర్క్ ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ 2 days అంటున్నాడు కాబట్టి. సో 8 menకి రిమైనింగ్ వర్క్ 8 menకి 1 day కానీ 9 womenకి 1 day కానీ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటుండు, ద నెంబర్ ఆఫ్ ఉమెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 9 days అంటున్నాడు. ఓకే, సో మిగిలిపోయిన పనిని 9 daysలో చేయాలంటే ఎంతమంది కావాలంటుంది. మీకు ప్రీవియస్ పీవైక్యూ సిరీస్లో చెప్పాను నేను. జనరల్గా ఏంటిది, సో 9 women 1 day అయినా 1 woman 9 days అయినా సేమ్ వస్తుంది మనకి, మెన్ డేస్ సేమ్ వస్తుంది కదా. సో ఇప్పుడు 9 women 1 day అయినా 1 woman 9 days అయినా సేమే కదా. సో 9 days అంటే ఎంత, 1 woman కదా. సో ఆప్షన్ బి మన. A contractor agreed to complete a job in 74 days. He employed 21 men to work, but only 1/4 of the work was completed in 32 days.
హౌ మెనీ అడిషనల్ మెన్ మస్ట్ బి ఎంప్లాయిడ్ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం అంటుండు. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు, 74 రోజుల్లో అయిపోయేదానికి అగ్రిమెంట్ చేసుకుందంట. సో 21 మెన్ని ఎంప్లాయ్ చేశారంట. అది చూడండి, చూద్దాం. సో 21 మెన్ ఎన్ని రోజులు వర్క్ చేశారు, 32 డేస్లో ఎంత వర్క్ చేశారంట, 1/4 వర్క్ చేశారంట. ఓకే ఓకే, సో ఇదే వర్క్ మనకి ఏం కావాలి, జస్ట్ 74 డేస్లో కావాలి. ఎంతమంది ఎక్స్ట్రా మెన్ కావాలంటుంది 21కి. ఓకే, సో టోటల్ తీసుకుంటాను, టోటల్ ఎక్స్ మెన్ కావాలనుకుంటా. నాకు వర్క్ ఎన్ని రోజులు అయిపోవాలి, సో ఆల్రెడీ 32 డేస్ చేశారు. 74 డేస్ అంటే ఎన్ని రోజులు ఉంది, 42 డేస్ ఉందా. సో ఈ 42 డేస్లో ఏం కావాలి, 3/4 వర్క్ అయిపోవాలి, అంతే కదా. సో ఎందుకంటే 1/4 అయిపోయింది. సో మిగిలిపోయిన రోజులు మిగిలిన పని కావాలి 3/4. ఎందుకంటే సో ఇక్కడ మ్యాన్ పవర్ మనం పెంచాలి, వర్క్ అదే. సో అంతమందికి అయితే లేదు కాబట్టి పని పెంచాలి కాబట్టి సేమ్ 21 మెంబర్స్ 32 డేస్లో ఆ పనిని 1/4 చేస్తే సో రిమైనింగ్ 3/4 చేయడానికి 42 రోజులు ఎంతమంది కావాలి, అదే వేసుకుని ఇక్కడ నేను కాన్సెప్ట్. ఓకే, సో 4కి క్యాన్సల్, 21కి 2 టైమ్స్, 2కి 16 టైమ్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 48 వచ్చింది. ఇక్కడ ఎక్స్ ఏంటిది మనకి, టోటల్గా 48 మెంబర్స్ కావాలి. అది ఎప్పుడు, రిమైనింగ్ 42 డేస్లో కంప్లీట్ కావాలి. కానీ నాకు ఆల్రెడీ 21 ఉన్నాడు కదా. ఇక్కడ కూడా ఏమంటుండు, అడిషనల్ మెన్ అంటున్నాడు కదా. సో అడిషనల్ అంటున్నాడు కాబట్టి నాకు ఏం కావాలి, సో ఎక్స్ట్రా కావాలి. ఆల్రెడీ 21 ఉన్నారు కాబట్టి ఎక్స్ట్రా అంటే ఎంత, 27ఏనా, ఎంతమంది ఉన్నారు, 27. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2.99 హోల్ స్క్వేర్. ఓకే, సో మీకు ఆల్రెడీ ఈ టైప్లో నేను మీకు చెప్పాను ఫైండింగ్ స్క్వేర్ అని. సో అది ఇగ్నోర్ చేస్తుంటారు చాలామంది. ఆ వీడియో చూడండి, అది చూస్తే మీకు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి ఇగ్నోర్ చేయొద్దు చెప్పిన ప్రతిదీ. ఓకే, సో 2.99 స్క్వేర్ ఏ స్క్వేర్కి దగ్గర ఉంది, 300 స్క్వేరా. సో కొద్దిసేపు పాయింట్స్ పక్కన పెడదాం. 300 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంత, 9. సో 2 జీరోస్కి స్క్వేర్ అంటే ఇంక ఎక్స్ట్రా 2 జీరోస్ వస్తాయి. ఇది మనకి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, 299 స్క్వేర్ కావాలి. సో 299 స్క్వేర్ కావాలంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఏం చెప్పాను, ఈ రెండింటి యొక్క సమ్ని ఇందులోంచి తీసేయాలి అంతే సింపుల్గా. సో 90,000 నుంచి, సారీ, సో 90,000 నుంచి 90,000 నుంచి ఎంత తీసేయాలి మనం, 300 + 299 599 తీసేయాలి. ఓకే, సో అప్రాక్సిమేట్లీ ఒక 600 తీసేయాలన్నా. సో 600 తీసేయాలంటే ఎంత వస్తుంది మనకి, 600 అంటే సో ఇందులోంచి పోతుంది కదా, ఇదేమవుతుంది, 9,000 అయితే 10,000 ఉండేది. ఓకే, సో 89,400 సంథింగ్ వస్తుంది, 401, 89,401. సో 401 అంటే ఇదే కదా. సో ఆప్షన్ ఏనే కదా. సో అది మన ఆన్సర్. సాల్వ్ 9.73 × 9. ఇది చూడండి ఏ ఫామ్లో ఉంది ఇది. ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. a³ + b³ డివైడెడ్ బై a² - ab + b² ఫామ్లో ఉందా. సో a³ + b³ అంటే ఏం రాస్తాం మనం, a + b × a² - ab + b². ఈ ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతాయి ఎగ్జామ్లో. సో కింద కూడా ఏముంది, a² - ab + b². ఇది క్యాన్సిల్ అయిపోతే నాకు ఏం మిగిలింది, a + b. 9.73 + 7.27, 9 + 7 16, 73 27 పాయింట్స్ యాడ్ అయితే అదొక 1 అవుతుంది. 16 + 1 ఎంత, 17. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. ఓకే, సో ఇట్లా ఎప్పుడైనా మనకి సింప్లిఫై చేయమని వచ్చింది అనుకోండి, ఒక్కసారి గమనిస్తే మనకి ఎప్పుడైనా వీటిని ఏమంటారు, సిమెట్రికల్ ఈక్వేషన్స్ అంటే ఒకేలాగా కనిపించే ఈక్వేషన్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని ఎలా సాల్వ్ చేయాలంటే నేను సింపుల్గా ఇందులో b = 0 అనుకుంటున్నా. సో టోటల్ b ఎక్కడ కనపడినా 0 సబ్స్టిట్యూట్ చేస్తా. ఏమొస్తుంది నాకు, a³ / a² + a³ / a². సో కట్ అయితే ఎంత వస్తుంది నాకు ఇక్కడ, 2a వస్తుంది. ఓకే, సో 2a అనేది మన ఆన్సర్. ఎందుకు అంటే ఒకవేళ b అనుకో, సో b పెట్టుకుంటే ఏమైతే మనకి ఇక్కడ -b + b క్యాన్సిల్ అవుతుంది, 0 రావద్దు. సో మిగిలిన ఆప్షన్ ఈయనే కాబట్టి ఈయన అనుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ. ఇది సిమెట్రికల్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ది సెకండ్ది చూడడానికి ఒకేలాగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సింగిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సింగిల్ వేరియబుల్ మీదే దాని వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్, the average of 30 numbers is 92. If the first 7 numbers are 30, 32, 46, 81, 110 ఇలా ఇచ్చారు, then what will be the average of the remaining numbers అంటుంది. ఓకేనా. సో రిమైనింగ్ నెంబర్స్ యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, సో 13 మెంబర్స్ది ఆల్రెడీ 92 అని తెలిసింది కదా. సో 13 × 92 అంటే వీటి యొక్క సమ్ వస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ 7 నెంబర్స్ యొక్క సమ్ కనుక్కుందాం. 3, 3, 6, 10, 18, 18, 11 ఎంత, 29, 29, 7, 36, 36,
2 38 అంటే 380 వచ్చింది నాకు. 380 ప్లస్ 2 8 9 9 3 12. సో 12 392 వచ్చింది నాకు ఇక్కడ. సో ఏంటిది నాకు ఇక్కడ 7 నెంబర్స్ యొక్క సమ్ 392 వచ్చింది. ఇది చూద్దాం చూడండి. 13 9 ఎంత 117 117 13 2 26. సో 117 ఎంత 1196 వచ్చింది. సో 1196 లోంచి 392 తీసేయాలి, అంతేనా? ఒక్క నిమిషం. 392 తీసేయాలంటే 6 - 2 ఎంత 8. సో 19 - 39 జనరల్గా ఎంత వస్తుంది -20. 100 - 20 100 - 20 ఎంత వస్తుంది నాకు 80. సో 88 వచ్చింది మనకి ఇక్కడ. ఏమంటుండు వాట్ విల్ ద యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ నెంబర్స్ అంటుండు. ఇక్కడ చూడండి చిన్న మిస్టేక్ అయింది. 1100 - 300 ఇలా చేద్దాం చూడండి. 1100 - 300 ఎంత మనకి ఇక్కడ 800. సో 800 ఈ డిఫరెన్స్ ఎంత 4 804. ఓకే. సో ఇప్పుడు ఇది ఏమంటుండు 6 నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ సమ్ వచ్చింది కదా మనకి. యావరేజ్ అంటే ఎంత ఇంకెన్ని ఉన్నాయి 6 ఉన్నాయి కదా 804/6. ఓకే. సో 6 1 6 20 అంటే 6 3 18 6 4 24. సో 134 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a class test, the average score of 35 students was 44. Later, it was found that 25 was incorrectly recorded as 33 in 2 instances, and 36 was incorrectly recorded as 34 in 1 instances. What is the actual average score of the class అంటున్నాడు. సో చూద్దాం చూడండి ఏమంటుండు. సో యావరేజ్ స్కోర్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఎంత 44. జనరల్గా ఎంత ఉండాలి 44 ఉండాలి. ఎంతమంది స్టూడెంట్స్ 35. ఇట్ వాస్ ఫౌండ్ దట్ 25 వాస్ ఇన్కరెక్ట్లీ అంటే 25 ఉండాల్సింది ఎంత రికార్డ్ చేశారు 33 రికార్డ్ చేశారు. అంటే ఎంత ఎక్స్ట్రా రికార్డ్ చేశారు 25 33 అంటే 8 ఎక్స్ట్రా రికార్డ్ చేశారు. సో అంటే తీసేయాలిగా మనం -8 ఇంటూ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ అంటున్నాడు. ఓకే. అండ్ 36 వాస్ ఇన్కరెక్ట్లీ రికార్డెడ్ యాజ్ 34 ఎంత ఒక్కసారి 36 ఉండాల్సింది 34 అని రాశారు. అంటే 2 తక్కువ రాశారు కాబట్టి 2 యాడ్ చేయాలి ఒక్కసారి కాబట్టి. ఓకే. సో డివైడెడ్ బై ఎన్నిటికి 35కి మనం పంచాలి దీన్ని. ఓకే. సో 44 - 8 2 16. సారీ బ్రాకెట్ ఏమొద్దు ఇక్కడ. సో బ్రాకెట్ ఉంటే మళ్ళీ ఇది ఒకటి తీసేయాలి ఒకటి యాడ్ చేయాలి కదా. ఇలా రాసుకుని -16/35 ప్లస్ ఏమొస్తుంది 2/35 అంతే కదా. సో చూడండి సమానం కాబట్టి 44 - 14/35 వస్తుందా 7 2 14 7 5 35. సో 2/5 అంటే ఎంత 0.4. 44 - 0.4 అంటే ఎంత 43.6. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. The average price of 3 items of furniture is 16,425. If their prices are in the ratio 3:5:7, the price of the costliest item will be అంటున్నాడు. ఓకే. సో ఇక్కడ ఏమంటుంది మనకి యావరేజ్ అంటున్నాడు. సో ఓకేనా. సో యావరేజ్ అంటే 3 5 7కి మనం యావరేజ్ తీసుకుందాం. ఎంత 7 3 10 5 15 15 పార్ట్స్కి యావరేజ్ అంటే ఎంత మొత్తం 3 ఉన్నాయి కదా. సో 15/3 అంటే ఎంత సో 5 పార్ట్స్. 5 పార్ట్స్ అనేది 16,425 అయితే సో హైయెస్ట్ అనేది ఎంత ఉంది మనకి ఇక్కడ 7 పార్ట్స్ ఉంది. ఓకేనా. సో లేదా ఈ 16,425 ఇంటూ 3 కూడా చేసి ఈ 357కి ఈక్వల్ కూడా డివైడ్ చేయొచ్చు. ఓకేనా. సో 5 పార్ట్స్ అనేది ఇంత ఉంటే 7 పార్ట్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆప్షన్ బిలోనే ఎక్కువ ఉంది అనుకుంటా. సో అదే మన ఆన్సర్. For 14 innings, a cricketer has an average of 51 runs. In the 15th innings, he scores 209 runs. His average score increased by అంటుంది. ఓకే. సో 14 innings యావరేజ్ స్కోర్ 51 ఉందంట. 15 innings ఏం చేశాడంట అంటే 209 స్కోర్స్ కొట్టాడంట. సో అంటే ఏమైతే మనకి ఇక్కడ జనరల్గా 51 ఎంత ఇంక్రీజ్ అయింది యావరేజ్ కంటే 51 కంటే ఎంత ఇంక్రీజ్ అయింది 51కి ఎంత ఎక్స్ట్రా ఉంది చూడండి 158. సో ఈ 158 అనేది ఎన్నిటికి ఓవరాల్గా ఎన్నిటికి డివైడ్ అయితే మనకి ఈక్వల్గా 15కి ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఓకేనా. సో 15 పాదుల 150 150 అంటే 8 ఉంది. 8 అనేది హాఫ్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 7.5 అంటే సో అంటే 10.5 కంటే మన ఆన్సర్ ఎక్కువ ఉంటుంది. సో 10.5 కంటే ఎక్కువ ఉండేది ఏంటిది 11. నెక్స్ట్. ఇఫ్ ద HCF ఆఫ్ 3 నెంబర్స్ ఆర్ ఈజ్ 23, దే ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:3, దెన్ ద నెంబర్స్ ఆర్ అంటున్నాడు. ఓకేనా. సో 1:2:3 అంటున్నాడు. సో చూద్దాం ఏ నెంబర్స్ ఉన్నాయి 1:2:3. 23 2 56 23 3 ఇది కాదు. సో 23 2 సారీ 46 కదా 23 2
ఓకే 46. సో 23 రెండ్ల 46, 23 మూడుల, సో ఇది కూడా కాదు. 23 రెండ్ల 46, 23 మూడుల 69, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సో 13 రెండ్లు 26, సో ఇది కూడా కాదు. 1:2:3 అంటుంది కాదు, చూస్తే సరిపోతుంది మనకి. ఇఫ్ P ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, వాట్ ఈస్ ద HCF ఆఫ్ P అండ్ P+1? సో ఒకటి ప్రైమ్ నెంబర్ అయింది అనుకో, ఆటోమేటిక్ ఇంకొక దాంతో మనం మల్టిప్లై చేయాల్సింది, అది కూడా జస్ట్ 1 ఎక్స్ట్రా అంటుండు, అంటే కో ప్రైమ్ నెంబర్స్ యాడ్ మల్టిప్లై చేస్తే ఎంత P² + P అయితే అంతే కదా, P × P+1. If x + 6 is the HCF of x² + 10x + 24 and x² + kx + 12, then the value of k అంటుండు. ఓకే, ఇప్పుడు x + 6 HCF అంటే అది కంపల్సరీ డివైడ్ చేస్తానే కదా దాని అర్థం. జనరల్గా మనం వీటిలలో డివైడ్ చేస్తుందంటే ఇలా రాసుకుంటాం కదా. సో x = -6 అని రాసుకోవచ్చు కదా, లేదా x + 6 వాల్యూ 0 అవుతుంది, ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తుంది కాబట్టి HCF కాబట్టి. సో x = -6 సబ్స్టిట్యూట్ చేయండి. -6² అంటే ఎంత, 36 ప్లస్ -6k 6k + 12 = ఎంత, 0. 36 12 -6k = ఎంత, -36 12 ఎంత, 48. సో 6 48, 8 అనేది మన ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ 999.99 99.99 9.99 అంటున్నాడు. ఓకే, సో దీన్ని మనం యాడ్ చేయాలి. సో అప్రాక్సిమేట్లీ యాడ్ చేద్దాం చూడండి. ఇది 1000, ఇది 100, 1100, ఇది ఒక 10. 1110కి దగ్గర ఉంటుంది, 1110 కంటే తక్కువ ఉంటుంది. సో 1110 కంటే కొంచెం తక్కువ ఉండి దగ్గర ఉండేది ఏంది, 1109.99, 1109.97. సో ఇవి రెండైతే, ఇదైతే కంపల్సరీ కాదు. సో 19 అంటే ఇది కూడా కాదు, జస్ట్ 10కి దగ్గరలో ఉండాలి. సో ఒక్కసారి చూడండి, 3 యూనిట్ డిజిట్స్ 9 ఉన్నాయి. సో 3 యాడ్ చేస్తే 3 9 27, అంటే యూనిట్ డిజిట్ 7 వస్తుంది కాబట్టి ఆప్షన్ మన ఆన్సర్. హౌ మెనీ నెంబర్స్ అప్ టు 200 ఆర్ డివిజిబుల్ బై 4 and 3 బోత్ అండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. సో 200 డివిజిబుల్ బై బోత్ 4 and 3 అంటే వాటి యొక్క బోత్ ఎండ్ అని వచ్చింది అనుకో, జస్ట్ వాటి LCM తీసుకుంటే సరిపోతుంది. 12 తీసుకొని, సో నియర్ బై అంటే డెసిమల్స్లో వచ్చిన ఎగ్జాక్ట్లీ ఎక్కడి వరకు డివైడ్ అవుతుందో చూడాలి. సో 12 ఒకట్ల 12 ఎంత మిగిలింది, 80. 80 అంటే 12 6 72, 12 84 ఎక్స్ట్రా అవుతుంది కదా. సో 6 వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఎన్ని ఉంటాయి, 16 ఉంటాయి. సో రిమైనింగ్ భాగించబడగా పర్ఫెక్ట్ అట్లా. 761xy is divisible by 90, find x + y అంటున్నాను. ఓకేనా. సో 90తో డివైడ్ కావాలంటే y 0 అయితే సరిపోతుంది మనకి, ఇక్కడ 0 కాబట్టి. నెక్స్ట్ x వాల్యూ ఎంత కావాలి మనకి, 9తో డివైడ్ కావాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్ కదా. సో 7 1 8 6 14, అంటే 18 కావాలంటే x వాల్యూ ఎంత ఉండాలి, 4 ఉండాలి. సో x + y ఎంత, 4 + 0 4. Which of the following numbers is the largest number between 400 and 4000 and 5000 that is completely divisible by 42 అంటే. ఓకే, సో 4500 5000 మధ్యలో హైయెస్ట్ నెంబర్ అంట 42తో డివైడ్ కావాలంట. అది కింద ఇచ్చిన ఆప్షన్స్లోనే ఉంది కదా. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఏది మనకి 42తో డివైడ్ అవుతుందో చూద్దాం. సో ఇందులో అన్నిటికంటే పెద్దది ఏంటిది, 4998 కదా. సో 7తో డివైడ్ కావాలి, 6తో డివైడ్ కావాలి. 6తో డివైడ్ కావాలంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 9 18 8 4 12. సో 6తో అవుతుంది, 7తోని 7 49. ఓకే, 7 1 7 28 మిగిలింది, 7 4 28. సో అవుతుంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5625 ఫర్ 6 months at 16% per annum, ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటుంది. సో క్వార్టర్లీ అంటే ఎంత మనకి, 1/4 ఇయర్కి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంతే అవుతుంది. 16%లో 1/4 అంటే ఎంత మనకి, ఇక్కడ 4%. సో క్వార్టర్లీ అంటే 6 months అంటే 2 క్వార్టర్లీస్ అయితే ఒక 6 months అవుతుంది. సో ఎంత అయితే మనకి జనరల్గా ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 4 + 4 + 4 × 4/100, లేదా గుర్తుపెట్టుకోండి జస్ట్ జనరల్గా ఎంత వస్తుంది, ఇది దీని స్క్వేర్కి రెండింటి తర్వాత పాయింట్ వస్తుంది. ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 8 + 0.16 అంటే 8.16%, అంతే కదా. సో ఇందులో 5625లో 8% కదా మన ఆన్సర్ మ్యాక్సిమం. సో 5000లో 8% ఎంత, 400. అంటే మన ఆన్సర్ 400 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ 400 రేంజ్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. 600లో 8% ఎంత, 8 6 48. సో 448 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 448 కంటే కొంచెం ఎక్కువ ఉండే ఇంత ఆప్షన్ ఇదే మన ఆన్సర్ అయితే, ఎక్కువ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్ డివిజిబుల్ బై 5 or 7 అంటున్నాం. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఆర్ఆర్బీలో అడగబోయే మోడల్స్ ఇవి. ఆల్రెడీ అడిగారు, ఇప్పుడు కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ అంటుంది కదా. సో 1000లో మనకేమంటుంది, ఇప్పుడు ఆర్ అంటున్నాడు కదా. సో ఫస్ట్ 5తోని చూడాలి,
ఓకే, సో ఎన్ని వస్తున్నాయి, 200 వస్తున్నాయి అంతేనా. సో నెక్స్ట్ 7తో చూడాలి, 1000/7 ఎంత, 7 1 7, 300 అంటే 7 4 28, 28 అంటే ఇంకెంత మిగులుతుంది, 20 మిగులుతుంది అంతే కదా. సో 20 అంటే 7 2 14, సో 142 వచ్చినాయి, 200 142. ఇప్పుడు ఏంది మనకి ఆర్ అంటున్నాడు కదా, సో ఆర్ అన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ రెండింటితోని, ఓకేనా. సో 1000 డివైడెడ్ బై 7 35, సో వీడియోకి ఎల్సిఎంతో ఇలా 3 చూడాలన్నట్టు. సో 35 2 70, 35 3 అంటే ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి 35 2 70, 300 ఉంది, 300 అంటే ఎంత మనకి జనరల్గా 35 10 అయితే 350 ఎక్కువ అవుతుంది. సో 9 అనుకో, 9 3 27, 9 45 ఇట్లా కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి 8 టైమ్స్, 8 3 24, 8 40, సో 8 టైమ్స్ సరిపోతుంది ఓకేనా. సో 28, ఈ రెండింటిని యాడ్ చేయాలి, 5 or 7 అంటుంది కదా, రెండింటిని యాడ్ చేసి ఏదైతే రెండింటితో డివైడ్ అవుతుందో అవి సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే ఇవి రెండిట్లలో వచ్చుంటాయి కదా. సో రెండింటితో డివైడ్ అయ్యేవి 5లో వచ్చుంటాయి, 7లో వచ్చుంటాయి, 7తో డివైడ్ అయ్యే 5లో వచ్చుంటాయి, 5తో డివైడ్ అయ్యే 7లో వచ్చుంటాయి. మనకి ఇక్కడ అడిగేది ఏంది 5 or 7 అంటుండు, 5 and 7 అన్నట్లే ఓకే. సో అందుకే అవి తీసేయాలన్నట్టు. సో 200 + 142 ఎంత, 342, 342 - 28 ఓకే. సో 342 - 30 అనుకుందాం, సో ఎంత అవుతుంది, 312 అవుతుంది, ఒక 2 యాడ్ చేస్తే 340, ఆప్షన్ సి ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకోసం ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళ కోసం నేను ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని 2026లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని షీట్ వైజ్గా చేశాను ఓకే. అవి మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు యాప్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, వెరీ లో కాస్ట్, డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.